మార్నింగ్ పేరెంట్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థర్డ్ వాళ్ళకి సోషల్ క్లాస్ జరుగుతుంది కదా, అండ్ టుడే నోట్ చేసుకోండి. ఇవాళ సెకండ్ లెసన్ చెప్తున్నానమ్మా, ఓకేనా? And the second lesson name is Earth the living planet. ఎర్త్ మాత్రమే లివింగ్ ప్లానెట్ అంటాం మనం. ఎందుకంటాము ఎర్త్ని లివింగ్ ప్లానెట్ అని? అసలు ఎర్త్ లివింగ్ ప్లానెట్ని మనం ఎందుకు అలా పిలుస్తాము అంటే, ఎర్త్ మీద మాత్రమే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని ఇలాంటి మిక్సెస్ ఆఫ్ గ్యాసెస్, మనకి అవైలబుల్ అయ్యే ఫుడ్, మనకి అవైలబుల్గా ఉండే క్లైమేట్, ఓకేనా, ఇలాంటివన్నీ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఎర్త్. ఇవన్నీ మనకి భూమి మీద మాత్రమే దొరుకుతాయి, అంటే భూగ్రహం మీద మాత్రమే దొరుకుతాయి, ఓకేనా? అందుకనే ఎర్త్ని లివింగ్ ప్లానెట్ అంటాం, ఓకేనా? ఎర్త్ని లివింగ్ ప్లానెట్ అని అందుకని పిలుస్తాము. సరే చూడండి, ద ఎర్త్ ఈజ్ హోమ్ టు ఆల్ లివింగ్ థింగ్స్. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఎర్త్ అనేది హోమ్ లాంటిది, ఒక ఇల్లు లాంటిది. మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్ హియర్. చాలా రకమైన ప్లాంట్స్, చాలా రకమైన యానిమల్స్ ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ వీ నో, మనకి తెలిసింది ఏంటంటే దెర్ ఈస్ నో అదర్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ వేర్ దెర్ ఈస్ లైఫ్. ఇప్పుడు చెప్పాను చూసారా, ఎందుకు ఎర్త్నే మనం లివింగ్ ప్లానెట్ అంటామంటే, ఉన్న వాటి అన్నింటిలో కల్లా దేనిలోనూ ప్లేస్ లేదు, మనకి సరిపడే వాతావరణం ఎక్కడా లేదు, దేని మీద లేదు, ఏ గ్రహం మీద లేదు, ఓన్లీ భూమి మీద భూగ్రహం మీదే ఉంది. కాబట్టే మనం ఇక్కడ సర్వైవ్ అవుతున్నాం. నో వండర్ వి సే అవర్ ఎర్త్ ఈజ్ ఏ యునైక్ ప్లానెట్. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేకపోవచ్చు, కానీ మన ఎర్త్ అనేది ఒక యునైక్ క్వాలిటీ, యునైక్ ప్లానెట్. ఎర్త్ అనేది యునైక్ ప్లానెట్. ఎర్త్ అనేది యునైక్ ప్లానెట్ అమ్మా మనకి. సరే, ద ఎర్త్ గురించి చూద్దామా. ద ఎర్త్ ఈజ్ ఏ లివింగ్ ప్లానెట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎర్త్ అనేది లివింగ్ ప్లానెట్. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్, వాటర్ అండ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ వార్మ్త్ టు లీవ్. చూడండి ఏం చెప్తున్నాడు, ఆల్ లివింగ్ థింగ్స్, ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి, వాటికి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం అవుతాయి? ఎయిర్. ఫస్ట్ మనం నిలబడాలి అన్నా, మన మాట స్పష్టంగా రావాలన్నా మన లోపల ఎయిర్, మనకి సరిపడా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మీన్స్ నథింగ్ బట్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. దీని తర్వాత మనం బతకాలి అంటే వాటర్, నీళ్లు కావాలి మనకి. మన మనుషులు మన వాటర్ లేకపోతే మన ఎసెన్షియల్స్ అన్నీ ఆగిపోతాయి, అవునా? సో మనకు కావాల్సిన వాటర్, ఫస్ట్ వన్ ఎయిర్, సెకండ్ వన్ వాటర్, అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ వార్మ్త్. రైట్ అమౌంట్ ఆఫ్ వార్మ్త్ అంటే మనకి సరిపడినంత వాతావరణ ఉష్ణోగ్రత అంటారు. అంటే నథింగ్ బట్ ఇట్స్ టెంపరేచర్. మరీ హైలో ఉన్న బాగా ఎండకి కళ్ళు పడిపోతాం, మరీ తక్కువగా ఉన్న ఇబ్బందిగా లైట్ లేకుండా ఆ టెంపరేచర్కి చలి పుడుతూ ఉంటుంది. కరెక్ట్ అమౌంట్గా ఉంటే ఏమవుతుందంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. We find all these things on the earth. మన భూమి మీద ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. The earth gets heat and light from the sun.
అసలు ఎర్త్కి హీట్ లైట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ద ఎర్త్ గెట్స్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ the earth gets its heat and light from sun. భూమికి తన యొక్క వెలుతురుని విస్తరించడానికి లేకపోతే ఉష్ణోగ్రత నిలవడానికి వేడి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ హాట్ టెంపరేచర్ కానీ లైట్ని నిలబెట్టడానికి కానీ భూమికి ఎక్కడి నుంచి వస్తుంది? ద ఎర్త్ గెట్స్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ సన్. సూర్యుడి నుంచి వస్తుందిట. ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఏ లేయర్ ఆఫ్ ఎయిర్ కాల్డ్ ద అట్మాస్ఫియర్ సరౌండ్స్ ద ఎర్త్. ఒక పొర లాంటి గాలిని, అంటే మనకి వచ్చే ఎయిర్ని ఏమని పిలుస్తామంటే, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఏమని పిలుస్తామంటే అట్మాస్ఫియర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అట్మాస్ఫియర్. ఏమని పిలుస్తాం? అట్మాస్ఫియర్ అని పిలుస్తాము. ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. భూమి యొక్క ఉపరితలం దేనితో మేడ్ అయి ఉందమ్మా? దేంతో మేడ్ అయి ఉంది? ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ అండ్ వాటర్. నెక్స్ట్ చూడండి. About 3/4 of the earth is covered with water and 1/4 by land. 3/4 part ఏమో భూమితో కప్పబడి ఉంటే, అంటే 93% by 100 ఏమో ల్యాండ్తో కవర్ అయింది. 7/100% ఏమో వాటర్తో కవర్ అయింది. అవునా? భూమి అలా కవర్ అయి ఉండేసరికి చూడండి, అబౌట్ 3/4 ఆఫ్ ద 3/4 అంటే 3/4 ఏమో ల్యాండ్తో, అంటే 1/4 అంటే 1/4 ఏమో వాటర్తో భూమి అనేది కవర్ అయింది. సరే, ద షేప్ ఆఫ్ ద ఎర్త్. హ్యావ్ యూ ఎవర్ స్టూడ్ ఇన్ ఏ ఓపెన్ ఫీల్డ్ ఆర్ ఆన్ ద సీ షోర్? సీ షోర్ అంటే ఏంటమ్మా? సముద్రపు తీరం అని, ఒడ్డు అని. హ్యావ్ యూ ఎవర్ స్టూడ్ ఇన్ ఏ ఓపెన్ ఫీల్డ్? ఓపెన్గా ఉన్న పొలంలో ఎక్కడైనా నుంచున్నారా, లేకపోతే సముద్రం దగ్గర తీరం దగ్గర నుంచున్నారా అని అడుగుతున్నాడు. ఇఫ్ యూ డూ సో యూ విల్ సీ ద ఎర్త్, యూ విల్ సీ దట్ ద ఎర్త్ అపియర్స్ ఫ్లాట్. ఏం చెప్తున్నాడు మీకు? అట్లా ఏం అర్థమవుతుందంటే అప్పుడు ఎర్త్ అనేది ఎలా కనిపిస్తుంది మీకు? ఫ్లాట్గా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఫ్లాట్గా కనిపిస్తుంది. నో వండర్ పీపుల్ లాంగ్ ఎగో వర్ అఫ్రైడ్ టు ట్రావెల్ ఫర్. ఇంతకుముందు అనుకునే వాళ్ళంట, ఎవరు జనం ఏమని అనుకునే వాళ్ళంట? దూరానికి ట్రావెల్ చేయాలనుకుంటే భయపడేవాళ్ళంట. దే ఫియర్ దే వుడ్ ఫాల్ ఆఫ్ ద ఎడ్జ్. వాళ్ళకి ఏమనిపించేదంటే, వాళ్ళు అంటే ఫ్లాట్గా ఉండేసరికి, అంటే చివరికి వెళ్ళిపోతే మనం పడిపోతాము అనే భయము వాళ్ళకి ఉండేదిట. చూడండమ్మా, బట్ ఈజ్ ద ఎర్త్ రియల్లీ ఫ్లాట్? మరి భూమి నిజంగానే ఫ్లాట్గా ఉంటుందా? నిజంగానే ఫ్లాట్గా ఉంటుందా భూమి? నో. భూమి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఇట్స్ ఏ రౌండ్. ఏ షేప్లో ఉంటుంది? రౌండ్ షేప్లో ఉంటుంది. చూడండి, అబౌట్ 500 years ago, 500 సంవత్సరాల క్రితము ఫెర్డినాండ్ మ్యాగెలిన్ అనే ఆయన ఏ పోర్టుగీస్ సెయిలర్, ఒక పోర్టుగీస్ సెయిలర్ ఆయన set out with a fleet of ships on a long voyage from Spain. ఒక ఫ్లీట్ ఆఫ్ షిప్స్ని, ఒక గుంపుగా ఉన్న షిప్స్ని తీసుకుని ఒక లాంగ్
voyage నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి స్పెయిన్ నుంచి బయలుదేరారంట. హీ కెప్ట్ సేలింగ్ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే సేల్ చేసాం అంటే సముద్రాల్లో ప్రయాణం చేసేవాళ్ళు అనమాట. ఆఫ్టర్ 3 years 3 ఏళ్ళ తర్వాత హిస్ షిప్ రీచ్డ్ ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హ్యాడ్ స్టార్టెడ్. ఒక డైరెక్షన్లోనే డ్రైవ్ చేసినందుకు అంటే సీలో అట్లా ట్రావెల్ చేసినందుకు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అక్కడికే వచ్చి చేరారట. సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హ్యాడ్ స్టార్టెడ్. ద సెయిలర్ హ్యాడ్ రియల్లీ సెయిల్డ్ అరౌండ్ ద ఎర్త్. ఆ సెయిలర్ అనే అతను భూమి చుట్టూతో తిరిగాడా మరి అని చెప్పి చెప్తున్నారు. మ్యాగ్లిన్ ప్రూవ్డ్ దట్ ద ఎర్త్ ఈస్ రౌండ్ లైక్ ఏ బాల్. సో దీన్ని బట్టి ఆయన ఏం ప్రూవ్ చేశాడమ్మా? ద ఎర్త్ ఈస్ లైక్ ఏ ball. సరే చూడండి, నాట్ ఫ్లాట్ యాజ్ పీపుల్ ఎర్లియర్ థాట్. మరి అంతే కదా, ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగారంటే అర్థం ఏంటి? ఎర్త్ అనేది గుండ్రంగా ఉందని ప్రూవ్ చేశారనమాట. ఫ్లాట్ అయితే ఆయన ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడో ఎండ్ అవ్వాలి కదా, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడికే వచ్చారు. అప్పుడు అర్థం ఏంటి? కొన్ని ఇక్కడ ఉండి ఇట్లాగే తిరిగితే నేను ఎక్కడికి వస్తాను, ఇక్కడే ఉండిపోతా, ఎక్కడికి వెళ్ళను. సో ఎట్లా ఉన్నట్టు? రౌండ్ బాల్ లాగా ఉన్నట్టు. నాట్ ఫ్లాట్ యాజ్ పీపుల్ ఎర్లియర్ థాట్. ఇది వరకటి కాలంలో జనాలు అనుకున్నట్టు అది ఫ్లాట్గా ఉండదు. ద ఆస్ట్రోనట్స్ ఫర్దర్ ప్రూవ్ దిస్. ఆస్ట్రోనట్స్ కూడా దీన్ని ప్రూవ్ చేశారు. Astronauts are people who have trained to travel in space in rockets and spaceships. When the astronauts looked at the Earth from the outer space, they found it looked like a huge ball. వాళ్ళకి ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? స్పేస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట? రాకెట్స్లోంచి స్పేస్ షిప్స్లోంచి వర్క్ చేస్తారు. When the astronauts looked at the Earth, వాళ్ళకి ఆస్ట్రోనాట్స్కి భూమిని చూసినప్పుడు వాళ్ళు బయట నుంచి చూస్తారు కదా, అది ఎలా కనిపించిందంట? ఇట్స్ లుక్డ్ లైక్ ఏ హ్యూజ్ బాల్. ఎలా కనిపించింది? పెద్ద బాల్ లా కనిపించిందంట. సరే, నెక్స్ట్ లెసన్ తర్వాత కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ ఇంతవరకు హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి, నేను చెప్తాను. హార్డ్ వర్డ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. లెఫ్ట్ సైడ్ కార్నర్లో డేట్ వేయండి, కార్నర్లో హెడ్డింగ్ పెట్టుకోండి. హార్డ్ వర్డ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. హార్డ్ వర్డ్స్ అని ఇలా పెట్టుకొని, ఇలా హైఫన్ పెట్టుకొని కింద నుంచి స్టార్ట్ చేయండి. 1 లివింగ్ planet. Second, unite. Second one. Layer. Atmosphere. Next. Surface. Covered. Seventh. Surrounds.
Ferdinand Magellan. Ferdinand Magellan. Portuguese sailor. Portuguese sailor. And the last one, 10th one is astronauts. Astronauts. మా పక్కన చక్కగా డేట్ వేయండి, టుడేస్ డేట్ అని డేట్ వేయండి. వాళ్ళు డేట్ వేసి హెడ్డింగ్ పెట్టుకొని ఎర్త్ లివింగ్ ప్లానెట్ అని హెడ్డింగ్ పెట్టుకొని హార్డ్ వర్డ్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని రిటర్న్ హార్డ్ వర్డ్స్ రాయండి. నేను హోంవర్క్ చెప్తాను. ఫస్ట్ నోట్ చేసుకోండి హార్డ్ వర్డ్స్. And today's homework, ma. Today's homework. Read and write 3-4 question and answers 2 times in lesson 1. ఇది హోంవర్క్ అమ్మా. హార్డ్ వర్డ్స్ రాసుకున్నాక ఇది రాయండి. హోంవర్క్ చదువుతూ రాయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి. అండ్ చేసిన వర్క్ని గ్రూప్స్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ.